హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మీడియన్కి సంబంధించిన ఫార్ములాని మీడియన్కి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఫార్ములా ఏంటి అన్నది మనం ఇంకా దాన్ని డిస్కస్ చేయలేం కదా. ఫార్ములాను ఒకసారి చూద్దాం. ముందు ఫార్ములాను చూసిన తర్వాత ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. సో ఇది ఇక్కడ ఉన్నది అన్నమాట ఫార్ములా. ఇది మనకు కావాల్సిన ఇది ఫార్ములా, రైట్. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H అనమాట. సో ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఫార్ములానే రాసి ఆ ఫార్ములాలో ఉన్న L అంటే ఏంది, CF అంటే ఏంది, F అంటే ఏంది, H అంటే ఏంది రాయడం 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. L అంటే ఇక్కడ లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్, CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, అండ్ F ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, అండ్ H ఈజ్ ద క్లాస్ విడ్త్ అనమాట. ఇది ఫార్ములా రాసి ఇవన్నీ రాస్తే 4 మార్క్స్ వస్తాయి. సో లోవర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ తెలిస్తే లోవర్ లిమిట్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ వస్తుంది. క్లాస్ విడ్త్ అనేది ఈ డిఫరెన్స్ అనమాట. క్లాస్ విడ్త్ మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది H వాల్యూ 10 అని. రిమైనింగ్ వాల్యూస్ ఫ్రమ్ ద టేబుల్ వస్తాయి చూద్దాం. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ముందు ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత, ఇక్కడ 30 రావడం జరిగింది. టోటల్ ఫ్రీక్వెన్సీస్ 30 రావడం జరిగింది, ఓకేనా. సో టోటల్ ఫ్రీక్వెన్సీస్ 60 వచ్చింది. n/2 చేస్తే 30 వచ్చింది. టోటల్ ఫ్రీక్వెన్సీ 30 కాదు, n/2 చేస్తే 30 వచ్చింది. సో ఇది ఎందుకు చేసినాం చూద్దాం. నౌ కన్స్ట్రక్ట్ ద క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్. ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఇంటర్వెల్స్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చిండు. సో వీటిని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా రాస్తాం. 3 + 7 10, 10 + 12 22, 22 + 17 39, 39 + 10 49, 49 + 7 56, 56 + 4 60. ఈ విధంగా యాడ్ చేయాలి. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. దీన్ని 7కి యాడ్ చేసి ఇక్కడ రాయాలి, 10కి 12 యాడ్ చేసి ఇక్కడ రాయాలి, తర్వాత 17 యాడ్ చేయాలి, తర్వాత 10, తర్వాత 7, తర్వాత 4. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోతే మనకు 60 రావడం జరిగింది. సో 60/2 ఎంత, 30. ఈ 30 అనేది ఏ లైన్లో ఉంటుంది, ఈ 30 అనేది ఏ లైన్లో ఉంటుంది, అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ క్యూములేటివ్ మీడియన్ లైన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 వరకు తీసుకోవాలి, 4 నుంచి 10 వరకు ఉంటే ఇందులో తీసుకోవాలి, 11 నుంచి 22 వరకు ఉంటే ఇందులో తీసుకోవాలి, 23 నుంచి 39 వరకు ఇందులో తీసుకోవాలి. మనకు 30 వచ్చింది. ఇది 23 నుంచి 39 మధ్యలోనే ఉంది కదా. సో మనం ఈ లైన్లో తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ని మనం మీడియన్ లైన్ అంటాం, మీడియన్ క్లాస్ అంటాం. సో ఇప్పుడు L వాల్యూ ఏంటి, ఈ 30 L వాల్యూ అవుతుంది. లోవర్ లిమిట్ ఆఫ్ ఏ మీడియన్ క్లాస్ అనేది L అవుతుంది. L వాల్యూ 30, ఓకేనా. దీనికి కరస్పాండింగ్గా ఉన్నది F, ఇది F. దీనికి ఆ పైన ఉంది CF, ఇది CF, 32 CF అనమాట. సో లిజన్, మళ్ళీ 30 అనేది వచ్చింది n/2 చేస్తే. ఈ 30 కంటే పెద్ద వాల్యూ తీసుకోవాలి. యాక్చువల్గా నెక్స్ట్ పెద్ద వాల్యూ తీసుకోవాలి, 39 అనమాట. సో ఈ 39 అనేది ఏ లైన్లో ఉంది, ఈ లైన్లో ఉంది. అంటే ఈ లైన్ మనకు మీడియన్ లైన్. ఈ 30 L, ఇది F, ఇది CF అనమాట. వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు L = 30 వచ్చింది, CF = 22 వచ్చింది, F = 17 వచ్చింది, H = 10 రావడం జరిగింది. వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. L ప్లస్ n/2 అంటే 30, n/2 స్టార్టింగ్లో వేసినాం కదా, n/2 30, 30 మైనస్ CF అంటే 22 బై F అంటే 17 ఇంటూ H అంటే 10 అనమాట. సో 30 + 8/17 ఇంటూ 10, 8 10s 80, 80/17, 80/17 మాత్రమే మనం ఇక్కడ ఫ్రాక్షన్ డెసిమల్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని డిస్టర్బ్ చేయొద్దు, ఏ ప్రాబ్లంలో అయినా దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఈ ప్లస్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ఇక్కడ కన్వర్ట్ చేసినట్లయితే 4.7059 రావడం జరిగింది. ఈ 4.7059ని 30కి యాడ్ చేస్తే 34.7019 వస్తుంది. దీని రౌండ్ ఆఫ్ వాల్యూ 34.71గా రాయడం జరిగింది. సో 34.71 మార్క్స్ అనేది మీడియన్ అవుతుంది. మీడియన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఇస్ అప్రాక్సిమేట్లీ 34.71 మార్క్స్ అని ఇక్కడ ఆన్సర్ రావడం జరిగింది. ఇది ప్రాసెస్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్ములా L + n/2 మైనస్ CF/F ఇంటూ H. n/2ని ఫైండ్ అవుట్ చేయాలి క్లియర్గా. CFని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకోవాలి,
n/2 ఎక్కడైతే వస్తుందో ఆ n/2 ఏ లైన్లో ఉందో చెక్ చేయాలి. ఈ మొత్తంలో ఏ లైన్లో ఉందో చెక్ చేస్తే ఆ లైన్ మీడియన్ లైన్ అవుతుంది. ఇక్కడ లోవర్ లిమిట్ L అవుతుంది, ఇది F అవుతుంది. దీనికి పైన ప్రిసీడింగ్ది CF అవుతుంది, హెచ్ డిఫరెన్స్ అవుతుంది. అంతే, అన్ని వాల్యూస్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్, రిక్వైర్డ్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.